ఆ పరమాత్మ శాస్త్రాలలో చెప్పినటువంటి క్రియయ పరోపకారం కోసం చేసేటువంటి క్రియల ద్వారా, పూర్తం అనే పేరుతో ఉండేటువంటి క్రియల ద్వారా చక్కగా తెలుసుకోవటానికి వీలుగా ఉంటాడు. క్రియలు చేయటం ద్వారా, ఆ పరోపకారార్థ క్రియలను చేయటం ద్వారా మనస్సును శుద్ధపరుచుకుని శుద్ధమైన మనస్సులో పరమాత్మను చూసుకోవచ్చు. క్రతుభి, ఆ పరమాత్మ వేదాలలో చెప్పబడినటువంటి కర్మల ద్వారా, సత్కర్మల ద్వారా తెలుసుకోవటానికి వీలుగా ఉన్నాడు. ఆ క్రతువుల ద్వారా మనస్సును శుద్ధం చేసుకుని, అఫ్కోర్స్ నిష్కామ క్రతువుల ద్వారా మనస్సును శుద్ధం చేసుకుని తప్పకుండా పరమాత్మను తెలుసుకోవచ్చు. దానైహి, పరమాత్మను దానాల ద్వారా అందుకోవచ్చు. దానాలు మనం ఎవరికైనా ఇష్టమైనప్పుడు ఇష్టమైన వారికి ఇచ్చేటువంటి ప్రీతి దానాలు. ఆ ప్రీతి దానాలు అవి మాత్రమే కాకుండా శాస్త్రంలో చెప్పబడినటువంటి, గీతలో పరమాత్మ చెప్పినటువంటి సాత్వికమైనటువంటి దానాలు, అందులోనూ దానం చేసే సమయంలో సంకల్పం చేసుకుని ఆ సంకల్పపూర్వకంగా దానం పుచ్చుకునే వ్యక్తిని గౌరవించి ఆ దానం పుచ్చుకునే వ్యక్తికి చేసుకునేటువంటి సాత్వికమైన దానాలు, విహితమైనటువంటి దానాలు, వీటన్నిటి ద్వారా వస్తువుల మీద మనకు ఉండేటువంటి మమతాబంధాన్ని తగ్గించుకుని తొలగించుకుని ఆ పరమాత్మను తెలుసుకోవచ్చు. తపః, శారీరకంగాను మానసికంగాను వాచికంగాను చేసేటువంటి తపస్సుల ద్వారా శరీరాన్ని, మనస్సుని, వాక్కుని అన్నిటినీ అదుపులో ఉంచుకుని ఇవి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా చేసుకుని ఆ పరమాత్మను తెలుసుకోవచ్చు. స్వాధ్యాయ, నిరంతరం వేదాధ్యయనం చేయటం ద్వారా వేదాలను ఉపదేశం చేసిన వేద ప్రతిపాద్యమైనటువంటి ఆ తత్వాన్ని అందుకోవచ్చు. మర్శనై, ఆ వేదార్థాన్ని నిరంతరం విచారణ చేయటం ద్వారా అసలు వేదార్థం ఏంటి, వేదం చెప్పదలుచుకున్న విషయం ఏంటి, వేదంలో చెప్పదలుచుకున్నటువంటి పరమాత్మ బోధించదలుచుకున్నటువంటి విషయం ఏమిటి అనేటువంటి విచారణ ద్వారా, మీమాంస ద్వారా పరమాత్మను తెలుసుకునేందుకు చాలా గొప్ప దారి ఉంది. క్రియయా, క్రతుభి, దానై, తపస్వాధ్యాయ మర్శనై అనే ఈ మార్గాల ద్వారా, శాస్త్ర మార్గాల ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. ఆత్మేంద్రియ జయేనాపి, ఆత్మ మనస్సు, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటిని గెలవటం ద్వారా, వీటిని అదుపులో ఉంచుకోవటం ద్వారా పరమాత్మను తప్పకుండా తెలుసుకోవచ్చు. సన్యాసేన చ కర్మణం, సన్యాసేన చ కర్మణం, కర్మలు చేసేటప్పుడు వాటి యొక్క ఫలితాన్ని పరమేశ్వరుడికి సమర్పణం చేయటం ద్వారా, ఫలితం మీద ఆసక్తి లేని కర్మలను చేయటం ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. సన్యాసేన చ కర్మణం, ఆ కర్మల మీద ఉండేటువంటి కర్తృత్వ భావనను పూర్తిగా వదిలిపెట్టడం ద్వారా, నేను కర్తను అనే భావనను పక్కన పెట్టడం ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. సన్యాసేన చ కర్మణం, చేయవలసినటువంటి వైదికమైన కర్మలను, లౌకికమైన కర్మలను కూడా విహితమైన రీతిలో, శాస్త్రంలో చెప్పబడినటువంటి రీతిలో చక్కగా వదిలిపెట్టుకుని సమయాన్ని కర్మల కోసం కేటాయించనవసరం లేకుండా ఉన్న ప్రతి నిమిషాన్ని, ప్రతి క్షణాన్ని పరమాత్మ చింతనతోనే గడుపుతూ పరమాత్మను తెలుసుకోవచ్చు. ఇలా శాస్త్రంలో చెప్పినటువంటి ఈ సాధనల ద్వారా సాక్షాత్తుగానో పరంపరగానో పరమాత్మను తెలుసుకునేందుకు వీలు ఉంది అని పరమాత్మే స్వయంగా చెప్తున్నాడు. క్రియయా, క్రతుభి, దానై, తపస్వాధ్యాయ మర్శనై, ఆత్మేంద్రియ జయేనాపి సన్యాసేన చ కర్మణం అనే ఈ శ్లోకంలో. ఇంతేకాదు, యోగేన వివిధాంగేన భక్తియోగేన చైవహి ధర్మేణోభయ చిహ్నేన యః ప్రవృత్తి నివృత్తిమాన్ అనే పై శ్లోకంలో మరిన్ని సాధనాలను పరమాత్మే లెక్కిస్తున్నాడు. యోగేన వివిధాంగేన, యోగం చిత్తవృత్తి నిరోధం ద్వారా, మనసులో రేగే ఆలోచనలను కట్టడి చేయడం ద్వారా, అసలు మనసే పని చేయకుండా చేయటం ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. మనసును ఆ స్థితికి తెచ్చుకోవటానికి వీలుగా యోగాంగాలుగా ఉండేటువంటి, యోగాంగాలు అని పిలువబడేటువంటి సాధనాలను, ఆయా యోగా శాస్త్ర ప్రసిద్ధమైనటువంటి అంగాలను అనుష్ఠించుకోవచ్చు.
ఈ యోగాంగాల ద్వారా యోగాన్ని సాధించి మనస్సు కదలని పరిస్థితిని తెచ్చుకుని కదలని మనసులో పరమాత్మను తెలుసుకోవచ్చు. భక్తి యోగేన చైవహి, ఇది కాకపోతే పరమాత్మ మీదే అవ్యాజమైనటువంటి భక్తిని, అవ్యాజమైనటువంటి ప్రేమని, నిర్గుణ భక్తిని సాధించి ఆ ప్రీతి ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. యోగేన వివిధాంగేన భక్తి యోగేన చైవహి ధర్మేణ ఉభయ చిహ్నేన యః ప్రవృత్తి నివృత్తిమాన్. రెండు రకాలుగా ఉండేటువంటి ధర్మంతో కూడా ఆ పరమాత్మను తెలుసుకోవచ్చు. రెండు రకాలుగా సకామంగా నిష్కామంగా ఉండేటువంటి ధర్మం ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. సకామంగా ఉండేటువంటి ధర్మం ద్వారా అసలు మనస్సును ధర్మం వైపుకు, వేదార్థం వైపుకు నడిపించుకుని క్రమక్రమంగా మనసులో ఉండేటువంటి కామలన్నిటినీ పక్కన పెట్టేసుకుని నిష్కామమైన ధర్మాచరణను సాధించుకుని ఆ నిష్కామ స్థితి ద్వారా పైకి ఎదిగి పరమాత్మను తెలుసుకోవచ్చు. ధర్మేణ ఉభయ చిహ్నేన, ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం అనే రెండు పేర్లతో ఉండేటువంటి ధర్మం ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. యహ ప్రవృత్తి నివృత్తిమాన్. ప్రవృత్తి ధర్మంతో శరీరాన్ని, మనస్సుని, అలాగే ఇంద్రియాలను కదిలించేటువంటి ఇంద్రియాల యొక్క, శరీరం యొక్క లేదా శరీర అవయవాల యొక్క కదలికల ద్వారా ఏర్పడేటువంటి ప్రవృత్తి ధర్మం, ఆ ప్రవృత్తి ధర్మం ద్వారా అందుకోవలసినటువంటి ఫలితం మీద ఆసక్తి లేకుండా గనక సాధించుకోగలిగినట్లయితే అది పరమాత్మను చేస్తుంది. కేవలం పరమాత్మనే తెలుసుకునేందుకు చేసేటువంటి ప్రయత్నం నివృత్తి ధర్మం. ఆ నివృత్తి ధర్మం పరమాత్మను తప్పకుండా తెలియజేస్తుంది అని ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. యోగేన వివిధాంగేన భక్తియోగేన చైవహి ధర్మేణ ఉభయ చిహ్నేన యః ప్రవృత్తి నివృత్తిమాన్ అని.